హరిహర వీరమల్లు సినిమా చూశాను. నాకైతే ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ అనిపించింది. ఎందుకలా అంటున్నానంటే ఈ డైరెక్టర్స్ చేంజ్ వల్లే సినిమా మీద చాలా ఇంపాక్ట్ పడింది. ఫస్ట్ పార్ట్ అంతా కృషి గారే చేస్తుంటారు డైరెక్షన్. సెకండ్ పార్ట్ వచ్చేసి జ్యోతి కృష్ణ గారు చేస్తుంటారు. అండ్ అందులో ఫస్ట్ పార్ట్ మీకు 1 సెకండ్ కూడా బోర్ కొట్టదు. 1 సెకండ్ కూడా ఏంటి ఓవర్ బోర్డ్ వెళ్తుందని కూడా అనిపించదు. ఎన్ని ఫైట్ సీక్వెన్స్లు ఉన్నా కూడా, ఎన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నా కూడా అన్ని న్యాచురల్ గానే అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా కనిపిస్తారు మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ స్టోరీకి చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో జరిగే సీన్స్ గానీ, ఆ సీన్స్ కి కావాల్సిన యాక్టర్స్ గానీ అందరూ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఉంటుంది సినిమా అనుకునే టైంకి సెకండ్ హాఫ్ నుంచి సినిమా కొంచెం కాదు కొంచెం డ్రాప్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు సెకండ్ హాఫ్ లో ఒక 30 మినిట్స్ మాత్రం సినిమా చాలా డ్రాప్ అయిందని అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీక్వెన్స్ ని కొరియోగ్రాఫ్ చేశానని చెప్పారు. అది కూడా నాకు 60 days తీసుకొని చేయాల్సినంత ఫైట్ సీక్వెన్స్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఏమో తెలీదు, అదైతే నాకు కొంచెం ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ లో జరిగే ఫైట్స్ కానీ అన్నీ చాలా బాగా అద్భుతంగా తీశారు. ఆ సెకండ్ హాఫ్ లో హాఫ్ అన్ అవర్ వదిలేస్తే క్లైమాక్స్ లో విజువల్స్ కానీ ఆల్మోస్ట్ టాప్ నాచ్ ఉంటాయి. మూవీని ఏ విధంగా ఎండ్ చేశారో అది మాత్రం నాకేదో సగంలో మూవీని ఆపేసినట్టు అనిపించింది. నిజంగా క్రిష్ గారు రాసుకున్న స్క్రీన్ టైం వచ్చేసి 4.5 hours 5 hours అని చెప్పారు. సో దాన్నే కొంచెం సీన్స్ ని కట్ చేసుకొని అటు ఇటు చేసి ఒక 3 hours మూవీగా తీసుంటే చాలా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా టైం అంటే ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే చెప్పాను సెకండ్ హాఫ్ లో, అది లేకపోయి ఉంటే ఇంకా చాలా బాగుండేది మూవీ. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలని చూపించినట్టు అనిపించింది. ఆయన నిజంగా చాలా హెల్ప్ చేస్తారు, దాన్ని సినిమాలో చూపించాల్సిన అవసరం లేదు, అక్కడ అదంత అవసరం లేదని కూడా అనిపించింది నాకైతే. సో అదొక్కటి మైనస్ చేసుంటే ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. ఇండస్ట్రీ హిట్ నిజం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూసి ఇండస్ట్రీ హిట్ ఈ మూవీ అనుకున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మూవీ పడింది, అద్భుతమైన మూవీ పడింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా డౌన్ అవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో జరిగిందంతా ఇందుకోసం ఇట్లా ఉంది, దీనికోసం హీరో ఎవరో కాదు, ఇది ఈ సీన్లు లేకుండా ఫస్ట్ లో ఏదైతే స్టోరీ కంటిన్యూ చేసుకొని వచ్చారో అదే స్టోరీని ఎండ్ వరకు కంటిన్యూ చేసుకొని వెళ్ళుంటే చాలా బాగుండేది అనిపించింది. మధ్యలో వీళ్ళ కోసం ఇది చేశాడు, ఇది ఇలా జరిగింది కాబట్టి హీరో ఇలా చేశాడు, హీరో అది కొంచెం అన్యాచురల్ గా అనిపించింది. నాకు తెలిసి క్రిష్ గారు రాసుకున్న స్టోరీ ఇదైతే ఉండదు. ఎందుకంటే ఎండ్ టైటిల్స్ దగ్గర రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ గారు అని పడింది టైటిల్. సో కాబట్టి నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం మార్చేశారు, ఒరిజినల్ క్రిష్ గారి స్క్రిప్ట్ కాదు అని అయితే అనిపించింది నాకు. అండ్ సినిమా మొత్తం విఎఫ్ఎక్స్ అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టే తీశారు, అర్థమైపోతుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో మీకు అనిపించదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మీరు క్యారెక్టర్స్ మీదే ఫోకస్ చేస్తుంటారు, స్టోరీ ఎలా వెళ్తుంది, ఇది ఎలా జరగబోతుంది అనే ఫోకస్ లో ఉంటారు కాబట్టి దాని మీదకి మైండే వెళ్ళదు. సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు మాత్రం సరౌండింగ్స్ అంతా కనిపిస్తుంటుంది, ఇదేంది ఇలా ఉంది, ఇదేంది ఇలా ఉందని. అది వదిలేస్తే మిగతా అంతా పర్ఫెక్ట్. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఇండస్ట్రీ హిట్ లెవెల్లో ఉంది, దానికి కారణం క్రిష్ జాగర్లమూడి గారే. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి డౌన్ అయింది, దానికి కారణం నేను అనుకుంటుంది జ్యోతి కృష్ణ గారు అని. ఆయన కూడా చాలా కష్టపడి ఉంటారు, కాకపోతే మేబీ తెలీదు, అందరు కలిసి స్టోరీలో చేంజెస్ చేసి ఇలా చేయడం వల్ల ఇలా అయిందేమో అని నాకు అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా నాకైతే ఫస్ట్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారే కనిపించలేదు, హరిహర వీరమల్లోనే కనిపించాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వచ్చినట్టు అనిపించింది నాకు. అంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ క్యారెక్టర్ ట్రైట్స్ అన్ని తీసుకెళ్లి సినిమాలో పెట్టినట్టు అనిపించింది. సో అది అవసరం లేదు. ఈ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ సీజీ వర్క్ ని కవర్ చేయడానికి ఫ్రేమ్ రేట్స్, సినిమాటోగ్రఫీని చాలా బాగా వాడుకున్నారు అనిపించింది. జనాలకి ఇది సీజీ అని అర్థమయ్యే లోపలే సీన్ కట్ చేయడం, లేకపోతే ఫ్రేమ్స్ మార్చేయడం, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం, ఇలాంటివి చేసి కొంచెం మేనేజ్ చేశారని అనిపించింది. కొంచెం బ్రిలియంట్ అనిపించింది అది మాత్రం. స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ అండ్ సౌండ్. ఫస్ట్ పాటలని ఏదో యావరేజ్ పాటలు అని అనుకున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీరవాణి గారు చంపేశారు. బీభత్సంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ హాఫ్ అయితే ఒక 3-4 సార్లు చూడొచ్చు థియేటర్లో, అది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం. ఆ మల్ల యుద్ధం, ఆ కుస్తీ ఫైట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజేషన్ చేశారు అండ్ పర్ఫెక్ట్ గా ఉంది. కీరవాణి గారు 100కి 200% న్యాయం చేశారు మూవీకి, చేతులు దండం పెట్టేయడానికి. ఈ సినిమాలో కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ సోషల్ మెసేజెస్ కూడా ఉంటాయి, కాకపోతే సెకండ్ హాఫ్ లో చూపించిన సోషల్ మెసేజెస్ ఏదైతే ఉందో అదే నాట్ రిక్వైర్డ్ ఫర్ ద స్టోరీ అనిపించింది, అయినా కూడా పెట్టారు. ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే ప్రీమియర్ షో, కర్ణాటకలో ప్రీమియర్ షో అంటే మిగతా ఏ హీరోకి థియేటర్ ఫిల్ అవ్వదు, ఏ హీరో అయినా తీసుకోండి ఆంధ్రాలో మాక్సిమం ఏ హీరోకి ఫిల్ అవ్వదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం థియేటర్ ఫిల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ కూడా. అండ్ ఆడియన్స్ రియాక్షన్ ప్రతి సీన్ ఫస్ట్ హాఫ్ లో అయితే అరుపులే. ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటే ఈ మూవీకి
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీరవాణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఎక్స్ట్రాడినరీ గా తీశారు. చాలా బాగా అనిపించింది. ఒక్క సెకండ్ కూడా మీరు వేలెత్తి చూపించలేరు. ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్, సెకండ్ హాఫ్ 30 minutes అయితే యావరేజ్ అండ్ క్లైమాక్స్ సూపర్ హిట్. సో ఓవరాల్ గా మూవీ సూపర్ హిట్. నా ఎస్టిమేషన్ ప్రకారం టికెట్ ప్రైజెస్ ప్రకారం నాకైతే 500 crores అయితే ఈజీగా కలెక్ట్ చేస్తుందని నాకు అనిపించింది. ఏఎం రత్నం గారు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కుతుంది అనిపిస్తుంది. ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.